హాయ్ అండి, మీ మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం ములక్కాయ పప్పుచారు కాసుకుందామండి. పలసగా కాసుకుంటే బాగుంటుంది. అలాగని నేను గుళ్ళ కందిపప్పు 2 గంటల పైన నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇలాగా ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇందులో వేసుకుని పప్పు ఉడకపెట్టేసుకుందాం. ముందు ఉడికాక మీకు ఇవన్నీ కట్ చేసి తయారీ విధానం చూపిస్తాను. చూడండి, మనం ములక్కాయ పప్పుచారులోకి ఒక ములక్కాయ తీసుకోండి, ఎక్కువ బాగోదు. కొంచెం చింతపండు, ఒక టమాటా, చిన్న ఉల్లిపాయ కూడా పెద్ద అవసరం లేదు. కట్ చేసి మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇలా చిన్నగా కట్ చేసుకోండి. టమాటా, ఉల్లిపాయ ఇలా ముక్కలు కోసేసుకున్నాం. ఎన్ని దాంట్లో వేసేసుకుని ప్రత్యేకంగా ఉడకబెట్టేసుకుందాం. కొంచెం నీళ్లు కోసేలాగా ఉడకబెట్టేసుకుందాం. మరీ మెత్తగా ఉడకనివ్వద్దండి. కొంచెం 2-3 పొంగులు రానిచ్చాక కట్టేద్దాం. కన్నా ఉడకనివ్వద్దు, ఇలా చాలు. అలా మనం పప్పుచారులో వేసుకుంటాం మరిగేటప్పుడు పప్పు, అప్పుడు ఉడికిపోతాయి. చాలండి, ఇలా చాలు. చూద్దామండి పప్పు ఉడికిందేమో. ములక్కాయ పప్పుచారుకి ఎక్కువ కందిపప్పు బాగుంటుందండి. నేను కందిపప్పు తీసుకున్నాను, కందిపప్పు బాగుంటుంది. ఇలా మెత్తగా ఉడకబెట్టేసుకోండి. ఒకసారి ఇదంతా పప్పు గుత్తో ఇలా కలిపేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గిన్నెలో వేసి పప్పుచారు వేసేసుకుందాం. ఇది సరిపడగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం పప్పుచారులోకి. మనం ములక్కాయ ఇది పక్కన పొయ్యి మీద ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు అండి పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి వెలిగించుకున్న తర్వాత కొంచెం సరిపడగా పసుపు వేసుకుందాం. కొంచెం కారం, ఎంతో వద్దండి, పప్పుచారులోకి ఎక్కువ పట్టదు. కొంచెం కారం, స్పూన్ కళ్ళుప్పు వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చూడండి, కొంచెం కరివేపాకు ఇలా నలిపేసి ఇలా వేసుకోండి. చిన్న బెల్లం ముక్క ఎంతో కదండి, టేస్ట్కి కొంచెం బాగుంటుంది, రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకుని బాగా మరగనిచ్చేసుకుందామండి. మళ్ళీ పోపు వేసినప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, మనకు ములక్కాయ పప్పుచారు బాగా మరిగిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందామండి. చూడండి, పోపు ఎత్తాక మనం మూకుడు పెట్టుకున్నాం. మూకుడు వేడయ్యాక నూనె పోసుకుందాం. తాలింపుకి సరిపడగా నూనె పోసుకుందామండి. చూడండి, వెల్లిపాయ రేకలు నాట్లు పెట్టుకున్న 10 రేకలు వేసుకున్నాం. అలాగే కొన్ని మెంతులు వేసుకున్నాం. చూడండి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, 2 మిరపకాయ ముక్కలు వేసేసుకుందాం. కరివేపాకు వేసేసుకుందాం. కొంచెం ఇంకో పొడి వేసుకోండి, పోపులో సరిపోద్ది. చూడండి, పప్పుచారు వేసేసుకుందాం. చూడండి, మనకి ములక్కాయ పప్పుచారు రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుందండి, రుచి అయితే చాలా బాగుంటుంది. చూడండి, మీరు సపోర్ట్ చేయండి బాగా. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.